ఒకడు ఇల్లు అమ్మాడు, చాలా తక్కువ ధరకు అమ్మాడు. ఇల్లు అమ్మేశాడండి. తక్కువ ధరకు వస్తుందని తపనగాడు ఒకడు కొన్నాడు. కొనేటప్పుడు, ఇల్లు అమ్మేటప్పుడు ఒక మాట చెప్పాడు, సార్ ఇల్లు మొత్తం మీదే, కానీ ఇదిగో ఈ మేకు చూడండి, ఈ మేకు మా ముత్తాత కొట్టిన మేకది. ఏ తాత? మా ముత్తాత కొట్టిన మేకు. ఆ మేకుని మా తాత కూడా తీయలేదు, మా ముత్తాత తీయలేదు, మా నాన్న తీయలేదు, నేను తీయలేదు. 4 తరాల నుంచి వస్తున్న మేకది. ఇల్లు మొత్తం అమ్ముతాగా నా మేకును మాత్రం అమ్మను నేను. ఆ మేకు నాది. కావాలంటే రూపాయి తగ్గించి ఇస్తాను అన్నాడు. సరేలేదు, మేకేం చేసుకుంటాడు వాడు? మేకేం చేసుకుంటాడు వాడు? ఇల్లు తక్కువకు వస్తుంది కదా అని మేకును వదిలిపెట్టి ఇల్లును కొన్నాడు. అయిపోయింది. ఇక వీడు తడవుకు వచ్చి తలుపు కొడుతున్నాడు. తలుపు తీసి ఏందిరా అంటే నా మేక అంటున్నాడు. ఇప్పుడు అర్థమైపోయింది ఇక మీకు వాడి గతి ఏందో. అరే ఇల్లు అమ్మినాక మళ్ళీ మేక అంటావు ఏంద్రంటే, మేక నమ్మలా నీకు నేను అంటాడు. అయితే తీసుకొని పోంటే భలేవాడివేనే. ఆ మేకు మా ముత్తాత కొట్టిందని మొదలు పెడతాడు మళ్ళీ పురాణం అంతా వీడు. ఆ మేకు మా ముత్తాత కొట్టాడు, ఆయన పీకలేదు. మా తాత, మా నాన్న, నేను కూడా, నువ్వు కూడా ఆ మేకు పీకటానికి లేదు. ఒప్పందం మీద సంతకం చేసే కదా ఇల్లు కొన్నావు. కర్మరా బాబు. ఇప్పుడు ఏం చేస్తావు? ఏం లేదు, మేకు చూసుకోవడానికి వచ్చా. మేకు చూసుకోవడానికి వచ్చా. సరిపో, చూసుకోవు. ఇక మేకు కోసం అని వస్తున్నాడు, ఇంట్లో మొత్తం చూస్తున్నాడు. ఒక్కోసారి మధ్యాహ్నం వస్తాడు, భార్య తలుపులు తీసిద్ది. ఏందయ్యా అంటది, మేకు అంటాడు. నా భర్త లేడు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఒక్కదాని ఇవన్నీ లెక్కలు తీసి పక్కన నా మేకు. ఒక్కోసారి పాపం పొద్దంతా చాయకి చేసి గాఢ నిద్రపోతూ ఉంటారు. వీడు మధ్యరాత్రి వచ్చి తలుపు కొడతాడు. ఉలిక్కి పడలేసి తలుపు తీస్తారు. ఏందిరా? ఏంది మేకు? ఓరి నీ మేకు జావా, మమ్మల్ని జావు కొడుతున్నావు కదా. ఇక వాడు ఇల్లు ఉండగలడా? మీరు చెప్పండి, ప్రశాంతంగా ఉండగలడా? చివరికి ఏం చేయాల్సి వచ్చింది? సైతానగాడు తెలివిగా ఏం చేస్తాడో తెలుసా? ఇల్లు మొత్తం నీదే అంటాడు, కానీ వాడి సంబంధమైన మేకు ఏదో ఒకటి ఎక్కడో చోట గుచ్చి ఉంటాడక్కాయ్, గుచ్చి ఉంటాడన్నాయ్. దానికోసం వాడు వస్తాడు, దానికి సంబంధించి చెప్పడానికి వస్తాడు, వాడిది ఉందని చూపడానికి వస్తాడు, వాడికి హక్కుని వాడు నెరవేర్చుకోవడానికి వస్తాడు. వాడు మన దగ్గరకు రావద్దంటే వాడి సంబంధమైన మేకులు ఏ కోశానున్న పీకి బయటపడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఎలుకలు రావద్దు అంటే చెత్త తీసి బయటపడాలి, పడవేయబడాలి. అప్పుడు ఎలుకలు ఆగిపోతాయి ఇంట్లో. ఆ దరిద్రం ఉన్నంత వరకు అవి వచ్చి, పురుగులు రావద్దు ఇంట్లో కంటే కుళ్ళు తీసి బయటపడేయాలి. అపవిత్రాత్మలు మనలోనికి రావద్దు అంటే, మన జీవితాల్లోకి రావద్దు అంటే, వాటికి సంబంధించినవి ఏవి కూడా మన దగ్గర ఉండకుండా జాగ్రత్త పడాలి, పోరాడాలి, వాటిని విసర్జించాలి, వాటి మీద యుద్ధం ప్రకటించాలి, వాటిని అసహించుకోవాలి, వాటిని నిరసించాలి, ఎదిరించాలి. దానికోసం దేవుని పాదాలు పట్టుకొని శక్తి పొందుకోవాలి. వాటి సంబంధమైనవి ఏవి కూడా నాలో ఉండకుండా వాటిని యేసు నామములో దూరపరచు తండ్రి. పూర్తిగా నీ ఆత్మ సంబంధమైనవి నాలో ఉంచి నీ ఆత్మ నాలో నిలవరముగా ఉండేటట్లు నాకు సహాయము చేయమని గోజాడుకోవాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి. అబద్ధాలు ఆడుకొని చెప్పండి. ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క టైప్ మేకు గుచ్చుంచాడు వాడు. ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క టైప్ మేకు గుచ్చుంచాడు. ప్రతి పాపాన్ని విసర్జిస్తారు, కానీ ఏదో ఒక పాపం విషయంలో పోనీలే అనుకుంటారు. పెద్ద మనసు చేసుకొని నువ్వు పోనీలే అనుకునే పాపమే సాతాను మేకు. ఆ ఒక్కటేగా అనుకోని కదా వాడు ఇల్లు కొంది. ఆ ఒక్కటేగా వీడు చూసావా, ఆ ఒక్కదాన్ని చూపించి ఎన్నిసార్లు వచ్చాడో. చివరికి ఏ గతి పట్టిందంటే ఆ ఇల్లు వాడికి అప్పచెప్పాల్సి వచ్చింది. మళ్ళీ డబ్బులు ఇచ్చింది కాక మళ్ళీ ఇల్లు అప్పచెప్పాల్సి వచ్చింది. ఇంటికి నీ మేకో దండం పోరా అని వాడు ఖాళీ చేసిపోయాడు.
ఇంకేం చేస్తాడు మరి? సాతాను చాలా కుయుక్తిపరుడు. ఇక్కడ ఒక అద్భుతమైన రహస్యం బట్టబయలు చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు పేతురు మాటల్లో. నీవు అమ్మిన వెలలో కొంత సొమ్ము దాచుకొని దేవుని మోసపుచ్చడానికి సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాడు అన్నాడు. ఎందుకు ప్రేరేపించడం ఏంటి? వాడి పనే దుష్ప్రేరణలు కలిగించడం కదా, వాడి పనే చెడిపోయిన ఆలోచనలు పుట్టించడం కదా, వాడి పనే దరిద్రపు గుట్ట ఆలోచనలు తెప్పించడం కదా. ఎందుకు ప్రేరేపించాడంటే వాడిని అడుగు నువ్వు. ఎవరిని? సాతాన్ని అడగవా నువ్వు? అననీయాని అడుగుతావే. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అననీయ, వాడు అసలు నీ ఇంట్లోకి రావడానికి వాడికి ఎందుకు అవకాశం ఇచ్చావా అని అర్థం. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, మనం తలుపు తీయకపోతే వాడు మన దగ్గరికి రావటం కుదరదు. వాడు మన జీవితంలోనికి, మన బ్రతుకుల్లోనికి, మన దేహంలోనికి, మన హృదయాల్లోనికి రావాలంటే తలుపు మనమే తీయాలి. అన్నిటికీ మూస్తాం. ఎక్కడో ఒక చోట ఒక మేకు లాంటిది ఏదో ఉంటుంది. ఆ ఒక్క మేకు చాలు నిన్ను నాశనం చేయటానికి. ఈ అననీయ సప్పీరాల్లో ఉన్న మేకేంటంటే ధనాపేక్ష. స్తోత్రం. ఇంకేం లేవు పాపం బిడ్డలకి, ఇంకేం లేవు. ఆ డబ్బు పిచ్చి ఒక్కటి ఉంది. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నావు, అంతా దేవుడే అన్నావు, నలుగురు సొమ్ము తీసుకొచ్చినప్పుడు నలుగురిలో నాదొకటి అన్నప్పుడు, నలుగురిది పంచుకున్నప్పుడు నీది ఇయ్యొద్దు. ఇవ్వాలా లేదా? ఆ నలుగురిది తిందాం కానీ నాది ఇచ్చినట్టు షో చేద్దాం, ఇయ్యొద్దు. అట్లెట్లా కుదురుతుంది? అది వేషధారణ కాదు, మోసం కాదు. మరి అలాంటి మనసు ఎందుకు వచ్చిందంటే ధనాపేక్ష అనే ఒక్క మేకుంది. ఇంకే తప్పులు, వ్యభిచారులు కాదు, దొంగలు కాదు, నరహంతకులు కాదు, ఇంకా వేరే ఏమీ చేయలేదు. ఒక్కటే వాళ్ళు చేసిన పాపం ఏంటంటే ధనాపేక్ష. దాన్ని కప్పిపుచ్చే వేషధారణ. ఏది ఆధారం చేసుకొని వాడు ఆ ధనాపేక్షను ఆధారం చేసుకొని వచ్చాడు? ఏది ఆధారం చేసుకొని వచ్చాడు చెప్పండి? అననీయ సప్పీరాల్లో ఉన్న మేకేది? యెషయాలో ఉన్న మేకేది? మాటల అపవిత్రత. యెషయాలో ఉన్న మేకు మాటల అపవిత్రత. ఏబులో ఉన్న మేకేది? అపార్థం. దేవుణ్ణి అపార్థం చేసుకోవటం, దేవుణ్ణి మిస్అండర్స్టాండింగ్ చేసుకోవటం. అట్లా ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క మేకు ఉంటుంది. కొంతమందిలో కాముకత్వం అనే మేకును ఉండనిస్తారు. కొంతమందికి అందరి మీద ఉండదు, కొందరి మీద, కొంతమందికి ఒకరి మీద. ఓకే, ఏం పర్లేదు, నాకు డజన్ మేకులే వద్దాక ఒక మేకు కొట్టని చాలమ్మా చెల్లి అంటాడు. కొంతమంది అన్నిటినీ విసర్జిస్తారు, ఏదో ఒకటి దగ్గర పెట్టుకొని ఉంటారు సాతాను మేకులాగా. ఇప్పుడు సెల్ ఫోన్ ఉందనుకోండి, చాలు వాడికి అన్ని వదిలేసి, అసలు లోకాన్ని వదిలేసి సెల్ ఒక్కటి సంఖలో పెట్టుకొని తిరిగి చాలంటాడు. ఇక వాడు నీకు చేయాలనుకున్న న్యాయం దానిలో నుంచి చేస్తాడు. నీ టయాన్ని తినాలన్నా, దిక్కుమాల మెసేజ్లు నీకు వచ్చేటట్టు చేయాలన్నా, నీ మనసుని ప్రేరేపించడానికి, నిన్ను శోధించబట్టానికి కావలసినటువంటి సందేశాలు వచ్చేటట్టు చేయాలన్నా వాడికి ఆ దారి చాలు, ఒక మేకు. చక్కగా భర్తతో కాపురం చేసుకుంటా ఉంటావు, ఎవడో దిక్కుమాలనుడు తయారవుతాడు, ఎక్కడో 4 చోట్ల తగ్గుతాడు, నవ్వుతాడు, మెసేజ్ పెడుతుంటాడు నంబర్ తీసుకొని. మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నా, మర్చిపోలేకపోతున్నా, తట్టుకోలేకపోతున్నాను, గిలగిలి తన్నుకు సచ్చేటట్టున్నానని. అరే మా ఆయన కూడా లేదు ఇంత ప్రేమ. మా ఆయన ఎప్పుడూ ఒక్కసారి కూడా దరిద్రుడు ఇట్లాంటి మెసేజ్ పెట్టలేదు నాకు. వీడైతే అసలు తిండి తిప్పలే మానేశాడంటే మొత్తానికి చచ్చేటట్టున్నాడు. అసలు వీడికి నేనంటే ఎంత పిచ్చి, ఎంత ప్రేమ. ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయి ఆ కాపురాన్ని నాశనం చేసుకొని, కుటుంబాన్ని నాశనం చేసుకొని, జీవితాన్ని నాశనం చేసుకొని, చివరికి ఆత్మహత్య చేసుకొని చచ్చే పరిస్థితుల్లో ఉంటారు కొంతమంది. ఇంత జరగటానికి రూట్ ఇచ్చిందేది? సెల్ ఫోన్. సరిపోదు ఒక మేకు, ఒక మేకు చాలు. కొంతమందికి అవసరం ఉన్నా లేకపోయినా అబద్ధాలు ఆడే అలవాటు ఉంటుంది.
అదొక హాబీ. కొంతమందికి ఊరకనే అబద్ధాలు ఆడుతుంటారు, అదొక దరిద్రపు అలవాటు. వాడికి ఆ మేకు చాలు, నువ్వే పాపం చేయదు, ఆ అబద్ధాలు ఆడుతుండు చాలు అంతే. ఆ ఒక్కదాన్ని ఆధారం చేసుకొని నేను వస్తా పోతుంటాను అంటాడు. మైండ్ దగ్గర పెట్టుకొని వినండి నాయన, జాగ్రత్త పడండి. ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాడు అని పేతురు అడిగినప్పుడు అక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, సాతాను వచ్చి వాని మనసును ప్రేరేపించడానికి వాడికి ఉపయోగపడే సంగతేదో అననీయ సపీరాల్లో ఉంది. సాతాను వచ్చి యూదాను శోధించడానికి, యూదాను ప్రేరేపించడానికి సాతానుకు ఉపయోగపడేదేదో యూదాలో ఉంది. ఏమిటది? ఆ మేకు అంటే యూదాలో కూడా ధనాపేక్ష. వాడి హృదయ లోపలి పొరల్లో దాగి ఉంది. మన అంతరంగంలో ఎక్కడెక్కడ మన వీక్ పాయింట్ ఉందో లూసిఫర్కి బాగా తెలుసు. ఎక్కడ చిక్కుతావో ఆ పాయింట్లో పట్టుకొని కొడతాడు వాడు నిన్ను. అనవసరంగా ఫైట్ చేయడు. మహా దుర్మార్గుడు వాడు, మంచి ముదురు. కొంతమందికి ఇవ్వండో అహంకారం ఉంటుంది, గర్వం ఉంటుంది, లెక్కలేనితనం ఉంటుంది. కొంతమందికి దురాశ ఉంటుంది. వీళ్ళకి దురాశ ఉంది, హృదయంలో దురాశ. ఒక దెబ్బకి రెండు పెట్టెలు అన్నట్టుగా రెండంత లాభం రావాలి మనం ఏది చేసినా. ఆఖరికి భక్తి చేసినా కూడా దేవుని దగ్గర కూడా అలానే ఆలోచించారు. ఎంత దారుణం జరిగిందంటే భార్యాభర్త ఇద్దరు హతులైపోయారు. ఎందుకు? వారు పరిశుద్ధాత్మను మోసపుచ్చారని రాస్తుంది, దేవునితో అబద్ధం ఆడారని రాస్తుంది. మనుషులతో మనుషులు ఆడుతున్న అబద్ధాల విషయంలో ఎగ్జామ్షన్ ఉంటుందేమో కానీ మనుషులు దేవునితో ఆడే అబద్ధాల విషయంలో ఎగ్జామ్షన్ ఉండదు. ఖచ్చితంగా జడ్జిమెంట్ వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముఖ్యంగా ప్రభు బిడ్డలమైన మనము, దేవుని ఆశీర్వాదాన్ని రెండంతలుగా పొందగోరుతున్న మనము, దేవుని రెక్కల నీడలో ఆశ్రయం పొందగోరుతున్న మనము, దేవుని కార్యాలను అనుభవించాలని ఆశిస్తున్న మనము, దేవుని పాత్రలంగా వాడబడాలని కోరుకుంటున్న మనము ఈ విషయాలను మర్చిపోకూడదు. ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక వీక్ పాయింట్ ఉంది. చూసుకోండి, వెతుక్కోండి. కొంతమందికి 1, 2, 3, కొంతమంది 4, 5 కూడా ఉంటాయి. ఒక్కొక్క ఇంట్లో ఒక మేకే ఉంటుంది, కానీ కొన్ని ఇళ్లలో అయితే 5, 6 మేకులు ఉంటాయి. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మేకులు పేకండి, సైతాన్ రాడు. కానీ ఆ మేకులు ఉండనిచ్చారంటే మాత్రం ఎలుకలు ఆగిపోవాలంటే చెత్త బయట పడేయాలన్నట్టుగా నీలో ఉన్న చెత్త ఏదో నీకు తెలుసు. నిన్ను పదే పదే సాతాను శోధించడానికి ఉపయోగపడుతున్న చెత్త ఏదో నీకు తెలుసు. నాలో ఉన్న చెత్త ఏదో నాకు తెలుసు. కష్టపడి ఎట్లనన్నా దేవుని పాదాలు పట్టుకొని పోరాడి పెనుగులాడి దాన్ని బయట పడేయటం తప్ప వేరే మార్గం లేదు. దాన్ని బయట పడేయటానికి నీ శక్తి చాలకపోతే దేవుని గోజాడుకో. దేవా శక్తినిమ్మని ఏడు, దేవా బలమిమ్మని ఏడు. నువ్వు అడిగి విశ్వసించు, తప్పకుండా ఆయన నీకు తన బలాన్ని, శక్తిని ఇస్తాడు. నువ్వు దాన్ని తొలగించుకోగలుగుతావు. లేకపోతే దాన్ని ఆధారం చేసుకొని వాడు నిన్ను పదే పదే దర్శిస్తాడు. చివరికి నువ్వు వేషధారిగా మిగిలిపోతావు. అర్థమైందా? ఒకసారి మీరు చూడండి, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 31వ వచనం. హృదయాలను వెతుకుతున్నాడు చూడండి, మనుషుల హృదయాలను కనిపెడుతున్నాడు చూడండి. యెహెజ్కేలు గ్రంథము 33, 31. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. అద్దుగో పట్టుకున్నాడు. నా జనులు, మళ్ళా బయటోళ్ళు కాదండోయ్, అన్యులు కాదు, నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది అన్నాడు. చూసారా? వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. ఆఖరికి ఇప్పుడు ఈరోజు దేవుని పాదాల చెంతకు వచ్చి కూర్చున్న నువ్వు కూడా ఇందాక చేసిన ఆరాధన ఏ మనసుతో చేశావో దేవుడికి తెలుసు. ఇచ్చిన అర్పణ ఏ మనసుతో ఇచ్చావో దేవుడికి తెలుసు. ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఏ మనసుతో వచ్చావో కూడా దేవునికి తెలుసు.
నన్ను ప్రేమించా, లేకపోతే నేను ఇస్తానన్న వాటిని ప్రేమించా? దేని మీద ప్రేమను బట్టి వారు నన్ను హత్తుకుంటున్నారు? దేని మీద ప్రేమను బట్టి వాళ్ళు నా దగ్గరకు వస్తున్నారు? దేవుడికి తెలియదు. మన హృదయాలన్నిటినీ ఎరిగినవాడు ఆయన. ఆయన కంటికి మరుగైనది ఏదీ లేదు. మన అంతరంగాలు తెలుసు ఆయనకి. దేవుడు ఇచ్చేవి కాదు, దేవుడే కావాలని వచ్చేవాళ్ళు కొంతమంది అయితే, దేవుడు ఇచ్చే వాటి మీద, కేవలం వాటి మీదనే, ఆ లాభం మీదనే అపేక్ష పెట్టుకొని వచ్చేవాళ్ళు అనేక మంది. దయచేసి మనం అలాగా ఉండొద్దు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరికైనా సాయం చేసేటప్పుడు కూడా మళ్ళా ప్రతిఫలాపేక్షతో చేయొద్దు. జెన్యూన్గా, యథార్థంగా చేసేసాయి. నిండు మనసుతో చేసే, పూర్ణ హృదయంతో చేసే. దేవుడు కనిపెడతా ఉన్నాడు. ఆయన మన హృదయములను ఎరిగిన వాడు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పింది కాబట్టి. వారు రాదగిన విధంగా వచ్చి నా దగ్గర కనపడుతున్నారు కానీ చెప్తారే అది క్షేమకరం కాదు, వద్దు, వదిలేయని. వాడు వింటాడా? వినడు. వాడు ఆడింటాడు. వాని హృదయం, వాడి శరీరమే నా దగ్గర ఉంది, కానీ వాని హృదయము నాకు చాలా దూరంగా ఉంది. వాని హృదయం వేటి మీదనో ఎవరి మీదనో పెట్టుకొని తిరుగుతూ ఉంది. ఆ హృదయం. దేవుడు అంటాడు, నన్ను గాక నువ్వు దేన్ని ప్రేమించినా, ఎవరిని ప్రేమించినా, ఏ వస్తువుని ప్రేమించినా ఒకనాటికి నువ్వు ఏడుస్తా కూర్చుంటావు. దయచేసి నీ దృష్టి మళ్ళించి ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడని దేవుడు మొత్తుకుంటాడు. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ మైండ్ దగ్గర పెట్టుకొని ఈ మాటలు తీసుకోండి. నీ శరీరమే కాదు, నీ హృదయం కూడా దేవునికి కనెక్ట్ అయి ఉండాలి. నీ శరీరమే కాదు ఆయన సన్నిధిలో, నీ హృదయం కూడా ఆయన సన్నిధిలో ఉండాలి. కొంతమంది వాళ్ళ చెడు కార్యక్రమాలను నెరవేర్చుకోవడానికి దేవాలయాన్ని అడ్డం పెట్టుకుంటారని మీకు తెలుసా? వాళ్ళ అక్రమ కార్యాలను నెరవేర్చుకోవడానికి దేవుని మందిరాన్ని అడ్డం పెట్టుకుంటారని మీకు తెలుసా? మెసేజ్ పెట్టుకుంటారు, ఫలానా చర్చికి వస్తాను, నువ్వు కూడా అక్కడికి రా, మనం ఫలానా దగ్గర కలుద్దాం. మళ్ళీ ఎక్కడికి వస్తున్నారు? ఏ పేరుతో వస్తున్నారు? మీకు వింతైన విషయం చెప్పనా, వీళ్ళు కూడా అందరూ లేచినప్పుడు లెగుస్తారు, వీళ్ళు కూడా ఆరాధిస్తారు, హల్లెలూయా చెప్తారు. మళ్ళా ఆ చెప్పిన టైం ప్రకారం వాడు వచ్చి ఎక్కడున్నావు? బయట ఉన్నా నేను అనగానే డింగమని లేచిపోయింది. వీడు మెసేజ్ పెట్టిన ప్రకారం ఆమె బయటకు వచ్చి ఎక్కడున్నావు? నేను నువ్వు చెప్పిన చర్చి దగ్గరికి వచ్చాను, ఎక్కడున్నావు అంటే వీడు లేచిపోతాడు. దరిద్రుడు. ఎవడికి కావాలరా నీ భక్తి అంటాడు దేవుడు. నేను కాదు. మళ్ళీ అరే అంటున్నాడు ఏంది అనుకున్నారు. దేవునికి స్తోత్రం. ఎవరి చెవులో రా నువ్వు క్యాబేజీలు పెడుతున్నావు, కాలీఫ్లవర్లు పెడుతున్నావు? ఎవరిని రా నువ్వు మోసం చేస్తున్నావు? వద్దు 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 వద్దు. తెలిసి తెలియక ఒకవేళ అడుగులు జారితే సరిదిద్దుకో. తప్పు చేయనుడు అంటూ ఎవడూ లేడు, పొరపాటు పడనోడు అంటూ ఎవరూ లేరు. దేవుడు కోరుతుంది ఏంటంటే దాన్ని విసర్జించి మారు మనసు పొంది తన వైపు తిరగమని. ఇప్పటిదాకా దూరంగా ఉన్న హృదయాన్ని దేవునికి దగ్గర చేసుకోమని దేవుడు పిలుస్తున్నాడు. ఇప్పటిదాకా ఆయన మాటలకు అవిధేయత చూపిన నీ హృదయాన్ని ఇక నుంచి విధేయత చూపినట్లు లోబరుచుకోమని మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయన మాటలు విని మన హృదయం లోబడిన ఎంత మేలు మనకు అలాగే జరుగునుగాక. ఆయన మాట విని మన హృదయము ఆయనకు లోబడునుగాక, ఆయనకు లోబడునుగాక, ఆయనకు లోబడునుగాక. మనం ఇక్కడ ఎట్లా ఉన్నామో, బయట బహిరంగ జీవితంలో ఎలాగున్నామో, పర్సనల్ లైఫ్లో ఎలాగున్నామో అన్నీ నా తండ్రికి తెలుసు. దేవుడు ఒప్పుకుంటున్నాడా? దేవుడు ఒప్పుకోవట్లా. వేషధారణతో రాజీ పడుతున్నాడా? రాజీ పడట్లా. విసర్జించమంటున్నాడు. ఈ వేళ ఏం కోరుకుంటున్నారంట? హృదయంలో లాభాన్ని కోరుకుంటున్నారంట. చేసే భక్తి వెనక కూడా లాభాన్ని, భౌతిక లాభాన్ని ఆశిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఏం ఆశించి వచ్చారో దేవుడికి అర్థమైపోయింది.
కానీ భక్తుడు ఏమన్నాడు తెలుసా? యెహోవా నీవే నా భాగము అన్నాడు. యెహోవా నీవే నా స్వాస్థ్యము అన్నాడు. యెహోవా నీవే నా ధననిధి సంపదల గని అన్నాడు. నాకు అక్కర్లుంటే ఉండొచ్చు, అవసరాలుంటే ఉండొచ్చు, సమస్యలుంటే ఉండొచ్చు, అవన్నీ నువ్వే తీరుస్తావు. కానీ వాటిని తీర్చమని కేవలం నిన్ను కాకపట్టడానికి రాలా. నువ్వు అవి తీర్చినా తీర్చకపోయినా నువ్వు నా దేవుడవు, నన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన వాడవు గనుక నేను నిన్ను ప్రేమిస్తున్నాను. గతకాలమందు నువ్వు చేసిన ప్రతి ఉపకారమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. కేవలం నిన్నే ప్రేమించి నువ్వు ఇచ్చినా ఇయ్యకపోయినా, నువ్వు పలికినా పలకకపోయినా, నువ్వు కృప చూపినా చూపకపోయినా, నేను కాస్తో కోస్తో నిన్ను ఎరుగుదును గనుక ఇదిగో ప్రభువా, నేను నిన్నే ప్రేమించి నీ పాదాల దగ్గరికి వచ్చాను. నువ్వు చాలు, నువ్వు చాలు, నువ్వు చాలు. ఎన్ని హృదయాలు అలాగ ఉన్నాయి. నేనైతే దేవుని ముందుకు వచ్చినప్పుడు నేను అదే మనసుతో వస్తున్నానన్నా. నాకేదన్నా చేస్తాడేమో చూద్దామని కాదు, చేయాల్సింది నా కోసం ఎప్పుడో చేశాడు, నా కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నన్ను ప్రేమించే నా ప్రభువు కోసం నేను పరిగెత్తుతున్నాను. కేవలం ఆయన్ని ప్రేమించే పరిగెత్తుతున్నాను అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. కానీ కొంతమంది విషయంలో దేవుడు ఏమంటున్నాడు? లాభమును అపేక్షించి వస్తున్నారు అన్నాడు. ప్రతిఫలాపేక్ష పొందగోరి ప్రతిఫలాపేక్షతో వస్తున్నారు అన్నాడు. దాని విషయంలో మనం బ్యాలెన్స్ అవుదాం. ఇక్కడే కాదు, మన మోకాళ్ళ మీద ప్రార్థనకి వెళ్ళినా కూడా, ప్రార్థనా గదిలో కూర్చున్నా కూడా ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించే మనం కూర్చుందాం. మనకు దేవుడు ముఖ్యం. దేవుణ్ణి ప్రేమించుట అంటే ఏంటో తెలుసా? క్రమక్రమముగా ఆయన మాటలకు లోబడుట. దేవా నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నేను ఈ మాట దాటిపోవడానికి ఇష్టపడట్లేదు. దేవా నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నేను నీకు లోబడాలనుకుంటున్నాను. నిన్ను ప్రేమిస్తున్నానని నేను కూడా రుజువు చేసుకోవాలి ప్రభువా. నాకు ఆ శక్తి నీ నాయన, నాకు ఆ శక్తి నీ నాయన, నాకు ఆ బలాన్ని నాయన. నీ మాటకు లోబరచు, నన్ను లోబరచు, 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 నన్ను విరగొట్టు, నల్లగొట్టు, నాకెక్కిన పైత్యాన్ని దించు, నాలో నిండిపోయిన మోసాన్ని, అబద్ధాన్ని నమ్మి మోసపోయే తత్వాన్ని నిర్మూలం చేయి. నన్ను పరిశుద్ధపరచు. నీ మాటలకు లోబడినట్లు నన్ను చేయి, లోబరచు. అవసరమైతే యాకోబు తొడగూడు వసలగొట్టినట్టు నన్ను విర్రగొట్టి, నల్లగొట్టి నీ వశంలోకి తీసుకో. నన్ను ఆకర్షించు అని దేవుని పాదాల దగ్గర పడి ఏడుద్దాం. వేషధారణ బతుకు నాకొద్దు ప్రభువా. నాసిరకం భక్తి నాకొద్దు ప్రభువా. జనాలను మోసం చేసే భక్తి నాకొద్దు ప్రభువా. యథార్థంగా నేను నీకు భక్తి చేయాలి, యథార్థంగా నిన్ను ప్రేమించాలి, యథార్థంగా నిన్ను సేవించాలి. నేను ఏది చేసినా ఎక్కడున్నా యథార్థంగా నడుచుకోవడానికి నాకు శక్తిని అయ్యా అని దేవుని పాదాల దగ్గర పడి మొర్ర పెడదాం, గోజాడదాం, యథార్థంగా ఉందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది కీలకమైందో దాని మీద మనం మనసు పెట్టాలి. ఏమండి, కొంతమంది తెల్లటి బట్టలు కడతారు, కొంతమంది రంగు బట్టలు కడతారు. ఈ తెల్ల బట్టలు కట్టినామె, రంగు బట్టలు కట్టినామె ఎగతాళి చూసిద్ది. లోకాశలు జావనట్టుంది, ఏందో ఈ వస్త్రాలు, ఈ అవతారం అని. ఏమండి, అంటే నువ్వు తెల్ల బట్టలు కట్టి బయటికి కనపడి పరిశుద్ధురాలా బిల్డప్ ఇస్తున్నావు. లోపల నీ హృదయం ఎంత దరిద్రంగా ఉందో ఆయనకి తెలుసు. నువ్వు తెల్ల బట్టలు కట్టుకొని ఆనందపడుతూ పక్కన కల్లర బట్టలు వేసుకున్న వాళ్ళని తృణీకరించి నీలో నువ్వు అహాన్ని పెంచుకుంటున్నావు, నిన్ను నువ్వు గొప్ప చేసుకుంటున్నావు, గర్వపోతువైపోతున్నావు. అలాగని తెల్ల బట్టలు వేసుకునే వాళ్ళందరూ అలాగ ఉంటారని నేను చెప్పట్లా. అలా ఆలోచించే అవకాశం ఉందా లేదా నేను చెబుతున్నాను. పరిశుద్ధంగా నువ్వు కనబడటం మంచిదే, కానీ హృదయాన్ని కూడా పరిశుద్ధంగా కాపాడుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పొరుగువాని ఆశించే విషయంలో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఎదుట నీ సమస్త ప్రవర్తన నీతియుక్తమైనదిగా ఉండునట్లు
నడుచుకోవటానికి నువ్వు మెళకువగలిగి అడుగులు వేయి. ఈ ఒక్క పని నువ్వు కష్టపడి పోరాడి సాధించు. నువ్వు ఎలాగున్నావో ఫస్ట్ నిన్ను నువ్వు చూసుకో. ఈరోజు తన వాక్కు చేత దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. యెషయాను దర్శించినట్టు, యోబును దర్శించినట్లు నిన్ను కూడా ఆయన తన వాక్కు చేత దర్శిస్తున్నాడు. నీలోనికి నువ్వు తొంగి చూసుకొని బ్రతుకు నీకు అర్థమైపోయిద్ది. అర్థమైనప్పుడు నువ్వు ఖచ్చితంగా దాన్ని విసర్జించాలి, ఒప్పుకోవాలి దేవుని ముందు. దాని విషయమై అయ్యో అని యెషయా ఏడ్చినట్టు ఏడవాలి. అయ్యో దేవా, నీకు అభ్యంతరకరమైన పాపము నాలో ఉన్నదయ్యా. అయ్యో తండ్రి, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదయ్యా. ఫలానా విషయంలో నేను బలహీనంగా ఉన్నాను, ఫలానా విషయంలో నేను వీక్ అయి ఉన్నాను, నేను ఫలానా ధనాపేక్షలోనో, కాముకత్వంలోనో, శరీర క్రియల్లోనో, ఫలానా ఆలోచనలోనో, అహంలోనో, గర్వంలోనో, మోసంలోనో, మత్సరములోనో, క్రోధములోనో, అసూయలోనో, ఇదిగో ఫలానా విషయంలో నేను చాలా దారుణంగా ఉన్నాను ప్రభువా. నా పాపము నాకు తెలుసు ప్రభువా, నా లోపం నాకు తెలుసు ప్రభువా, నా పాపం నా కళ్ళ ముందు స్పష్టంగా నాకు కనపడుతుంది ప్రభువా. నేను దీన్ని ఒప్పుకుంటున్నాను. దేవా నన్ను కడుగు, దేవా నన్ను కడుగు, దేవా నన్ను కడుగు. నాకు దాని మీద జయమీ తండ్రి. నీకు లోబడిన బిడ్డగా నేనుంటే అవసరమైతే నన్ను కొట్టు, నన్ను విర్రగొట్టి నల్లగొట్టి నీకు లోబరుచుకో, కానీ నన్ను ఆశీర్వదించకుండా విడవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ దేవుణ్ణి నువ్వు వేడుకొని ఈ నూతన సంవత్సర శుభారంభంలో ఇత్యాది విషయాలలో నీవు ఈ కీలకమైనటువంటి వేషధారణ విషయంలో నీ బ్రతుకుని నువ్వు, నా బ్రతుకుని నేను దిద్దుకున్నట్లయితే రాబోతున్న సంవత్సరాల్లో రెండంతల దీవెన మనదే. దేవుని చేతిలో వాడబడే అద్భుతమైన పాత్రల మనమే. కొట్టో గడ్డి కొట్టో. ఎందుకు ఈ మాటలు దేవుడు మాట్లాడాడంటే, దేవుడు ఆ కృపలన్నీ మనకి ఇవ్వబోతున్నాడు. ఆ కృపలన్నీ మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన దాచి ఉంచిన స్వాస్థ్యం ఎంతో గొప్పది. అది పొందుకున్నట్లు మనకి కృప చూపాలని దేవుడు ఇంతగా మాట్లాడుతున్నాడు.